కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఇక అరెస్ట్ తప్పదా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ఆయనపై కీలక కేసులు నమోదయ్యాయి. ఇక నెక్స్ట్ కటకటాల్లోకే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసి కాల్చేశాయి. పలువురు టీడీపీ నేతలపై దాడులు కూడా జరిగాయి. నాడు ఈ వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిందితులంతా వల్లభనేని వంశీ అనుచరులు కావడంతో వారిని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపై చర్యలు చేపట్టింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం, దహనం కేసులకు సంబంధించి పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో బాపులపాడు మండల పరిషత్ అధ్యక్షుడు నాగేష్ కూడా ఉన్నాడు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన హైదరాబాద్ లోని ఉంటున్నారని చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయవాడలోని వల్లభనేని వంశీ ఉండే అపార్ట్మెంట్ పైకి కొందరు రాళ్లు రువ్వారు. దీంతో వల్లభనేని వంశీ కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లిపోయారని అంటున్నారు. నిజానికి హైదరాబాద్ లో కూడా వంశీ లేరని, ఆయన అమెరికా వెళ్లిపోయారని చెప్తున్నారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు 71వ ముద్దాయిగా చేర్చారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రత్యక్షంగా నేరుగా టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ పాల్గొనలేదని చెప్తున్నారు. అయితే తన అనుచరులు ఉసిగోల్పి దాడులు చేయించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వల్లభనేని వంశీ అండ చూసుకునే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారని అంటున్నారు. కాగా మే వరకు వైసీపీ అధికారంలో ఉండడంతో వంశీ పైన, ఆయన మనుషులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులంతా స్వేచ్ఛగా తిరిగారు. ఈ క్రమంలో జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఇంతవరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 పోలీస్ బృందాలు తాజాగా హైదరాబాద్ వెళ్లాయి. అయితే వల్లభనేని వంశీ అక్కడ కూడా లేరని, అమెరికా వెళ్లి ఉంటారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.